బడుగు బలహీన వర్గాల బంగారు భవితకు బాటలు వేయాలంటే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేయాలని గంగాధర నెల్లూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బెదురుకుప్ప మండలంలోని యనమలమంద, దళితవాడ, ఎగువ పల్లాలు, ఎస్టీ కాలనీ, కండ్రిగం, నాగార్జున కాలనీలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేయాలని ప్రజలను అభ్యర్థించారు. ముందుగా మండల పార్టీ కన్వీనర్ కామసాని పద్మనాభం రెడ్డి దంపతులు ఆమెకు భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ పథకాల ద్వారా పేదల తలరాతలను మార్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. వయసు మీద పడి అవస్థలు పడుతున్న వృద్ధులకు, నడవలేని వికలాంగులకు జగనన్న అండగా నిలిచి ప్రతి నెల 1వ తేదీన ఉదయాన్నే తలుపు తట్టి వాలంటీర్ల ద్వారా పింఛన్ అందించేలా దేవుడు జగనన్న ఆమె అని తెలిపారు. కానీ చంద్రబాబు తన కుట్రతో వాలంటీర్ల సేవలు నిలిపివేయించి అభాగ్యులకు శాపంగా మారినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యకుడు రామయ్య, సుకుమార్, ధనంజయ రెడ్డి, హేమసుందర్ రెడ్డి, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సింగిల్ విండో చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, ఎంపీపీలు పట్టుబాల అరుణ, రమణ, భాస్కర్, వెంకటేష్, సర్పంచ్లు గోవిందయ్య, వైఎస్సార్సీపీ నాయకులు మునిరత్నం రెడ్డి, శివాజీ, నారాయణ, రానెమ్మ, గోవిందన్, విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన ముద్దుబిడ్డ గంగానూరు ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి మేడం గారు మన గ్రామానికి చేయిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంటే కూడా చంద్రబాబు నాయుడు కోర్టు మీద స్టేజ్ ఇచ్చాడు. ఇంగ్లీష్ మీడియం ఒకప్పుడు చదువుకుంటేది బీదోళ్ళు ఎప్పుడు లేదు. ఎందుకంటే బీదోడు చదువుకోవాలంటే ప్రైవేట్ స్కూల్ మీద 1,2 లక్షలు కట్టాలా. అటువంటి పరిస్థితుల్లో బీదోడు మన గ్రామంలో ఉండేదంతా కూడా బీదోళ్ళు.